హాయ్ అండి అందరికీ. బొబ్బర్లతో గారెలు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. బొబ్బర్లు మనం నైట్ అంతా నానబెట్టుకుని అలా మిక్సీ ఆడేసుకుని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర, సాల్ట్ అనేది వేసి మనం గారెల పిండి కలుపుకున్నట్టు కొంచెం టైట్గా కలుపుకోవాలండి. అవి కలుపుకున్న తర్వాత నేనైతే టీ జల్లులు వేసి చూపిస్తాను. చాలా నీట్గా వస్తాయి టీ జల్లులు అనేది. కొంతమంది చేతి వేయడానికి ఇబ్బంది పడతారు, గారెలు వేయడానికి కూడా కష్టపడతారు. అంతేనండి. మనం సింపుల్గా ఇలాగా మనం ఆయిల్ లేకుండా మీకు తక్కువ ఆయిల్తో చూపిస్తున్నాను. నేనైతే ఎక్కువ ఆయిల్తో కాకుండా నాన్ స్టిక్ దాని మీద వేసి చూపిస్తున్నాను. కొంతమందికి ఆయిల్ అనేది ఫుడ్ ప్రతి టేస్ట్ పడతారు కదండి, అలాంటి వారి కోసం అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అంతేనండి. మనం టీ జల్లెడతో ఇలా వేసేసుకుంటే చాలా నీట్గా వస్తాయి, త్వరగా కూడా అయిపోతాయి. బొబ్బర్లు గారెలు అనేటప్పటికి చాలా కమ్మగా ఉంటాయండి. అవి సింపుల్గా ఉంటే మనం ఇందులో చట్నీ వేసుకోవచ్చు, లేదంటే చికెన్ కర్రీ అని వేసుకుని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే.